లైట్ చేస్తారేమో అనుకున్నా కానీ వేయట్లేదు. ఇప్పుడే ఆన్ చేశారనమాట లైట్. కాల్ పడుతున్నది. బాగుంది. క్యూబ్ సంపాదించాను రేచల్ కోసం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేవతి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్ వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో అలెటో స్క్వేర్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ క్రిస్మస్ ట్రీ సెలబ్రేషన్స్ డెకరేషన్ చేశారు. సో అవన్నీ చూపిస్తాను. అండ్ క్రిస్మస్ డే రోజు కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ రోజు కూడా వ్లాగ్ తీస్తాను. బట్ ఈరోజు అయితే నార్మల్గా వెళ్ళి ఎంతవరకు వచ్చింది డెకరేషన్ అండ్ నైట్ ఎట్లుంటుంది ఏంటి ఆ థీమ్ అనేది చూపిస్తాను అనమాట. అండ్ కొన్ని గాసిప్స్ మేము వెళ్ళేటప్పుడు అండ్ వాకింగ్ కూడా ఎట్లా కవర్ చేస్తాం అనమాట. 10,000 స్టెప్స్. సో అది కూడా చూపిస్తాను. సో చూసేసేయండి. చాలా చలిగా ఉంది. ఇప్పుడే బయటకు వచ్చాము అపార్ట్మెంట్ నుంచి. అండ్ ఇప్పుడైతే పార్క్ సైడ్ నుంచి పోదాము అని అనుకుంటున్నాము. ఎలాగో గుమ్సుం దగ్గర రోడ్ రిపేర్ ఉంది కాబట్టి డైరెక్ట్ పార్క్ దగ్గర నుంచి వెళ్తే కొంచెం టైం తెలియదు, ఫాస్ట్గా నడుస్తాము అనేసి పోతున్నాం అనమాట. పోలీసు వాడు వస్తున్నాడు. దిస్ ఈజ్ అవర్ ఏరియా గైస్. అక్కడ చలిగా ఉంది కదా, నిన్న ఇంకా చలిగా ఉంది చాలా. ఈ చలి అవుట్ఫిట్స్లో అసలుకే బాగోము. మంకీ క్యాప్ లాగి అవుట్ పెట్టుకొని పక్కన తెట్టి వెళ్ళాం. అలెటో స్క్వేర్కి పోతున్నాం అనమాట. నీ అవ్వ విండో గడప. మళ్ళీ ఇది పెద్ద టాస్క్. ఆగుతారా అంటే ఏం ఆగరు. పద ట్రాఫిక్ వచ్చింది. పై ఎవరు రాడు పా. ఆడు చూడు కావాలని వస్తున్నట్టు. సో ఇప్పుడు విక్టరీ స్క్వేర్ చూపిస్తానన్న. రేచల్ని రమ్మన్నాను గైస్. నా వాక్ ఏమో ఫిట్నెస్ వాక్ ఏమో 10,000 నడవాలి. బట్ నాది ఇంకా 2,000లోనే ఉంది. అలెటో స్క్వేర్కి వెళ్ళి వచ్చినా కానీ కంప్లీట్ అవ్వదు. అక్క రానని చెప్పింది అన్న. ఎంత బాగుందో మబ్బు. విక్టరీ స్క్వేర్ది చూడాలి అని అంటే నా ఛానల్కి వెళ్ళి క్లిక్ చేసి చూడండి. తర్వాత ఎన్ని రోజుల తర్వాత కాకుల్ని చూశాను. ఒకప్పుడు మేము వెఫాలో ఉంటుండే. సో దోదయ్ ప్లాజాకి వెళ్దాము, గుమ్సుంకి వెళ్దాము అని అనుకుంటుండే. ఇప్పుడు మేము అక్కడే ఉంటున్నాము కానీ దోదయ్కి వెళ్ళట్లేదు, గుమ్సుంకి వెళ్ళట్లేదు. ఏమన్నా సైకాలజీ అట్లా అనుకుంటా. మాత్రం సమ్మర్లో మస్తు ఉంటాయి అబ్బా నిజంగా. మన ఇండియాలో కూడా ఇలా పార్కులు పెడితే బాగుండబ్బా. అది దూరంగా చూస్తుంటే నాకు గుడిలాగా అనిపిస్తుంది. ఐఎమ్ మిస్సింగ్ టెంపుల్స్ అబ్బా. గాయ్స్ ఈ చేలు చూడండి ఎలా ఉంది డిఫరెంట్గా. ఒకటటు ఒకళ్ళు ఇటు కూర్చోవాలి. సీ దేర్ రేచల్ ఎనర్జీ అయిపోయింది ఇంకా డన్. ఇది ఇంకో పార్క్ అనమాట. చాలా బాగుంటాయి గైస్. నడుస్తూ ఉంటే పార్కులు వస్తూ ఉంటాయి. ఏంటో అన్ని రిపేర్లు చేస్తున్నారు. పోలీస్ మామూలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటారు. ఈ తాత మేము ఒక్కసారి తిరుగుతున్నాం. ఆయన్ని ఫాలో అవుతున్నట్టుంది. ఇక్కడంటే గేమ్స్ లాగా ఉన్నాయి అన్నీ కానీ ఓపెన్ అవ్వలే. గేమ్సే ఉంటాయి ఇంక ఇప్పటి నుంచి. అలా స్ట్రైట్గా వెళ్తే మా పాత ఫ్లాట్ వచ్చింది అనమాట. కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? అప్పుడు మేము ఇక్కడ డ్యాన్స్ వేసి ఇక్కడ ఫోటోలు దిగడానికి వచ్చామన్నమాట. ఆ డ్యాన్స్ వీడియో కూడా ఉంటుంది చూడండి. ఈ స్ప్రింగ్ బ్యాక్ మెమొరీ స్ప్రింగ్ బ్యాక్. క్రాకర్సే ఇవి బాగున్నాయిరా. పెయింటింగ్స్ కొనాలంటే రేచల్ ఇస్తా ఉంది వెళ్ళే కొద్ది. పెయింటింగ్ ఎగ్జిబిషన్ అనమాట అది. ఐస్ క్రీమ్. ఆ ట్రైన్కి ఉండే మధ్యలో చైన్ ఊడిపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నా రేచల్. వావ్ సైకిల్స్. ఏంటో మనం ఏ చూడనట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఈ రష్యన్ వాళ్ళు ఏమో ఏంటి వీళ్ళు ఇంతగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటారు. అక్కడ ట్రీ కనిపిస్తుందా? మీరు ఆ గుంట నక్కని చూస్తే గుంట నక్క అని చెప్పండి. జాతరలో అమ్ముతారు కదా, సో అవి చూద్దాం పదండి. జాతరలో అమ్మాయి
అవుతలేదు మాయ, రే చెల్లు వస్తుంది మాయ అంటుంది. బోర్లమ్మా బోర్లు బోర్లు బోర్లు. అమ్మాయి మా హెయిర్ చూడి, మా హెయిర్ చూడి, మా హెయిర్ చూడే. रुको जरा सबर करो. ఎవ్రీవన్ షుడ్ కమ్ గైస్. నాకు అనిపిస్తుంది కదా ఇది చూస్తా ఉంటే. చిన్నప్పుడు మేము బస్సులో పోతుంటే ఇళ్ళల్లో, ఇండియాలో ఇండ్లల్లో క్రిస్మస్ స్టార్స్ పెడుతుండే. ఎన్నెన్ని స్టార్స్ ఉన్నాయా అని కౌంట్ చేసేది. ఎక్కువ ఎవరు స్టార్స్ చూస్తే వాళ్ళే విన్నా అనమాట. 1 2 3. చాలా బాగుంది గైస్. ఈవినింగ్ లైట్స్ వేస్తే ఇంకా చాలా 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 బాగుంటాయి. వా గుడ్గా ఇస్తున్నాడు. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇల్లాగరు, మనం పోవాలి. వావ్, కానీ అది కూడా ఇటు పెట్టినట్టయితే బాగుండేది. ఇస్తున్నారు. ఇది అంతా జస్ట్ రిపేర్ చేస్తున్నారు గైస్. రిపేర్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు మంచిగా. ఏడ చూసినా ఈ పోలీస్ మామూలుతో పెద్ద గోల. ఎందుకు వచ్చినారు డ్రెస్ నీకే కదా వచ్చింది. వా, పోయినసారిలా కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు. స్టార్టింగ్లో ఫోన్స్ తీయడానికి చాలా భయపడుతుండే. శాంటా క్లాస్ హౌస్ చాలా బాగుంది. వావ్, ఇంకా నైట్ అయితే కానీ స్నో స్కేటింగ్ ఐస్. ఎవరైనా డేర్ ఉంటే ఇందులో స్కేటింగ్ చేసి చూపియండి. ట్రోల్ అవుతున్నాయి కదా రీసెంట్గా స్కేటింగ్వి. గైస్ ఇక్కడ బుక్ చాలా బాగుంది కదా, రెట్రో కూడా. ఐడియాస్ ఎలా వస్తాయో ఏమో. నెక్స్ట్ ఫోకస్ అవుతలేదు. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటూ పోదాం. ఇవన్నీ తిండి అన్నమాట. మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు. మ్యాష్ మెలోన్స్ ఇవన్నీ చిన్నపిల్లలు తింటారు. లోపల తాత క్రిస్మస్ తాతలాగా అబ్బాయి అన్నారు. అన్నీ మ్యాష్ మెలోన్సే. ఇది ఏంటో ఏమో ఉడక పెడుతున్నారు అన్నీ వేసి. కంపు ఫోటోలు అందరూ ఫోటోలు దిగుడే. వావ్, ఇక్కడ ఏదో ఎం బ్యాంక్ అంట. ఎన్ బ్యాంక్ ఎవరైనా స్కాన్ చేసి మనీ వేయండి అని. చూసా తీసేసి వాళ్ళ అమ్మకి నేను కంప్లైంట్ ఇచ్చేస్తా. ఇవన్నీ తిండి గాయస్. అంతకుముందు గేమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. అక్కడ గేమ్స్ ఉన్నాయి. నేను ఆ డీజే సౌండ్స్ అవన్నీ విందామని చూస్తున్నా కానీ ఏం లేదు ఇక్కడ. పాలు పడుతున్నాయి, బాగుంది. కానీ ఇవన్నీ తయారు చేయడానికి చాలా డేస్ పడుతుంది. ఇదొకటి బాగుంటుంది. ఇది లైట్ వేస్తే వాళ్ళని ఫోటోలు. అక్కడ గాయస్ ఇదైతే మొత్తం డెకరేషన్ అనమాట. నేను అస్సలు బాలే. ఇప్పుడు మనం గేమింగ్కి పోతున్నాం అనమాట. గేమింగ్లో ఏముంటుందో తెలీదు కానీ చూద్దాం. గిఫ్ట్స్ వస్తాయి, మనకేం రాదు. గైస్ అది పడేయాలన్నమాట. డబ్బులు ఇచ్చి అది పడేస్తే ఇందులో ఉన్నాయన్నీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇస్తారు. హాయ్, థమ్ డెకరేషన్ అయితే ఇదన్నమాట.
మొత్తం డెకరేషన్ ఇది. అంతా అయిపోయింది గాయ్స్ చూడటం. లైట్స్ కోసం, సాంగ్స్ కోసం చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నా నేనైతే. దానికి లైట్స్ వేస్తారేమో అనుకున్నా కానీ వేయట్లేదు. An eternity later. చాలా బాగుంది. గాయ్స్ ఇప్పుడే ఆన్ చేశారనమాట లైట్. చాలా చాలా బాగుంది గాయ్స్. మెరీ క్రిస్మస్ అందరికి. చూడండి చాలా చాలా బాగుంది. క్యూట్గా ఉంది. సడన్ గా లైట్స్ వేసినారు. మస్తు వచ్చింది గాయ్స్. మళ్ళీ క్యూట్. వీడికి అందరూ చాలా మంది వచ్చారు. ఇప్పటిదాకా ఎవరు రాలే అనుకున్నాం కానీ ఇప్పుడు వీడికి వచ్చి చూస్తే అందరు మా దగ్గరికే వచ్చినారు. చూడండి గైస్, అదేమో అక్కడ, మేమేమో ఇక్కడ గేమ్ ఆడడానికి అని వచ్చినాము. కానీ ఎంతనో తెలియదు, అడుగుతున్నాము. టెడ్డీబేర్స్ కావాలి కదా, టెడ్డీబేర్స్. కానీ అక్కడేమో చిన్నపిల్లలకి ట్రైన్ అనమాట. ఇంకా అక్కడ ఇంకా జాతర లెక్క ఉంది. ఇంకా అక్కడ చాలా బాగుంది భలేగా. గాయస్ ఈ తాత భలే కొడుతున్నాడు గాయస్. 5 కొట్టినాడు. కానీ 2 పిల్లలు ఉన్నారు. ఒకరికే వచ్చింది, ఇంకొకరికి రావాలి. తాత మిలిటరీ. వావ్, అమ్మ పగులుతూనే ఉంది. మా వదిలి కూడా ఆడరా తాత. వాళ్ళ వైపు మస్తు ఖుషి అవుతుంది. అమ్మ పింక్ పోయింది. అన్ని ఇలా కొనేసుకున్నట్టున్నారు. అన్ని ఇలా తీసేసుకున్నట్టు. రేచల్ చూడు మనకు వచ్చింది అంటావా అంటుంది గైస్. గైస్ ఇప్పుడు రేచల్ కోసం రేచల్ నేను ఆడుతున్నాం అనమాట. లెట్స్ ఎన్ని వస్తాయో చూద్దాం. ఒక్కటి కూడా కొట్టమేమో మేము. కొట్టు కొట్టు గట్టిగా. గైస్ ఇప్పుడు క్యూబ్ తీసుకుంటుంది రేచల్. స్పసిబా. గైస్ 3 కట్టాను, 3 బెలూన్స్ కట్టాను. రేచల్ క్యూబ్ సంపాదించాను రేచల్ కోసం. నెక్స్ట్ టైం టెడ్డీబేర్ సంపాదిస్తాం. బస్కి వచ్చి స్వీట్ తీసుకున్నాం అనమాట. పొటాటో స్వీట్. అది మేము పెట్టామన్నమాట పేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తాం గైస్. 70 రూపీస్ ఒకటి. ఇప్పుడే సల్లా నుంచి వచ్చినాము. ఇది ఇప్పుడే సల్లా నుంచి వచ్చినాము. ఇవి పట్టుకొని పోతున్నాం. మా వాళ్ళు చూసి ఏం లేదు. ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవాలి. గ్లోబస్కి వచ్చాము, అనవసరంగా గ్లోబస్కి వచ్చామనిపిస్తుంది గాయస్. ఆ డబ్బాలు ఎందుకు కొన్నాను తెలుసా? ఉప్పు కారానికి మనకు వస్తాయని కొన్నదంట రేచలక్క. వావ్, ఇంటెలిజెంట్ ఫెలోస్ గైస్, ఇండియన్స్. గ్లోబస్ నుంచి తీసుకొచ్చిన స్వీట్ ఇట్లుంటాం అనమాట. సో అదైతే టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో చెప్తాను. ఎంతో కాదో చూద్దాం. కానీ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ఏంటో అర్థం అవట్లా. నో మచ్ టేస్ట్ గైస్. డార్క్ చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది సేమ్. మేబీ డార్క్ చాక్లెట్ తినే వాళ్ళకి నచ్చుతుందేమో. That's all for this video guys. Please like, share and subscribe. Bye guys.